లేకపోతే నన్ను వంశీనో ద్వారం గుండా ఒక నలుగురులో ఐదుగురులో ఒకరిని టచ్ చేసి చూడరు నువ్వు మగాడివి అయితే. విషం కూడా నీళ్ళ తాగొచ్చు, అలా అని తాగుతావా? ఎందుకు ఈ విషం పరీక్ష? One long angry line later. హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఆయన్ను పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. లేకపోతే నన్ను వంశీనో ఒకరిని టచ్ చేసి చూడరు నువ్వు మగాడివి అయితే. కొడాలి నాని పక్కనే ఉన్నాడుగా అని విర్రవీగిన వంశీ భ్రమలన్నీ ఇప్పుడు పటాపంచలవుతున్నాయి. నన్ను ఈ బ్యాడ్ పొజిషన్ తెచ్చింది ఆ డైరెక్టర్ గారు. వాడిని వదిలే ప్రసక్తే లేదు. ఈ లోకేష్ అన్నాడు కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చాడు. ఈ మాడా డైలాగులకి ఎవడన్నా భయపడతాడా? ఈ బాబుకే భయపడినాళ్ళు మళ్ళీ ఈడికి భయపడతారా? ఏదో పీకుతానన్నాడుగా, పీకలేదే మరి. ఈడు పీకలా, మా బాస్ అప్పుడు చంద్రబాబు కూడా ఏం పీకలేదు కదా. నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను. ముఖ్యమంత్రి అవటం సంగతి తర్వాత వెళ్ళి జైన్ బౌల్లో కూర్చోవాల్సి ఉంటుంది. నేను చాలా సీరియస్గా చెప్తా ఉన్నా. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఈరోజు మహదానందంగా ఉంది. ఆ వంశీ గారిని, ఆ పశువుని, ఆ మృగాన్ని, ఆడు మనిషి కాదురా, పశువు. వాడి వృత్తి వచ్చి పశువుల డాక్టర్. పిచ్చికి పట్టిన కుక్కల్ని ట్రీట్ చేసినప్పుడు ఆ పిచ్చెక్కించుకున్నాడు. మదం పట్టిన ఆంబోతుల్ది మదం ఎక్కించుకున్నాడు. మనిషి అయి పుట్టి వీడు కూడా అలా తయారయ్యాడు. వీడు అన్నీ కలిసిన అతి పెద్ద మృగం అంటున్నాను. నువ్వు సగం మనిషివి, సగం మృగానివి. వల్లభనేని వంశీ బలం బలగం వారే. ఆయన కనుసైగ చేయడం ఆలస్యం. బెదిరించి భయపెట్టి ఆస్తులు లాక్కుంటారు. వీళ్ళని చూస్తుంటే బీహార్ రౌడీ బ్యాచ్ లో ఉంది. ఒక్కో విభాగాన్ని ఒక్కొక్కరు పంచుకుని 5 ఏళ్ల పాటు గన్నవరంలో అడ్డు అదుపు లేకుండా దోచుకున్నారు. ఇలా ప్రజాస్వామ్యంగా దోచుకుంటే ఊరుకుంటారా? హాఫ్ బాటిల్ కి 500 నోటికి ఓట్లమ్ముకునే ప్రజల గురించే నువ్వు చెప్పేది. సామాన్యుల మధ్య చిచ్చు పెట్టి సెటిల్మెంట్ల కోసం కోట్లు కొల్లగొడతారు. ప్రైవేటు భూముల కబ్జాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు లెక్కే లేదు. మన అవినీతిని ప్రశ్నించే ఓపిక ప్రజలకు లేదయ్యా. వాళ్లకు కావలసింది గుప్పెడు చిల్లర. ముఖ్యంగా ఆయన వెంట ఉండే 6 ప్రధాన అనుచరులే ఈ పనులన్నీ గుట్టు చప్పుడు కాకుండా చేసేసి గుట్టలు గుట్టలుగా డబ్బులు పోగేశారు. దోచుకున్నారు, పంచుకున్నారు, దాచుకున్నారు. వాస్తవం అధ్యక్ష ఇది. వల్లభనేని వంశీకి రంగా తరువాత అత్యంత సన్నిహితుడు కాట్రు శేషు. ప్రధానంగా భూముల లావాదేవీలన్నీ అతడే చూసుకుంటాడు. ఈ ఇద్దరు వీడి బినామీలు. వీడు చేసే అన్ని ఇల్లీగల్ బిజినెస్ లకి యాక్టివ్ పార్ట్నర్స్. వంశీ గారికి ఆ టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది, అందరికీ తెలుసు. ఆయనకి బ్రీదింగ్ ఇష్యూ ఉంది, టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది, కింద పడుకోలేరు. డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు? వల్లభనేని వంశీ గొంతు తడారిపోయినట్టు మాట్లాడుతున్నారట. నోరు పెగలడం లేదట. మీ బామ్మర్తికి ఒంట్లో బాగాలేదంట. అతిసార యాదటండి. అతిగా సారా తాగితే అలాంటి జబ్బులు వస్తాయి. మరోవైపు విజయవాడ జిల్లా జైలులోకి అర్ధరాత్రి అడుగుపెట్టిన వంశీ ఎవరు నర్స్ చేస్తున్నారో తెలుసా? అన్ని కనుక్కునే మూసుకొని పడుకో. జైలులో తనకు ప్రత్యేక సౌకర్యాలు కావాలంటూ హంగామా చేసినట్లు సమాచారం. నాకు దస్తా పేపర్లు, బస్తా పెన్నులు కావాలి. దేనికి? ఆత్మకథ రాసుకోవటానికి. నువ్వా? అక్కడి అధికారులపై చిందులు తొక్కారు. నాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక కథ ఇచ్చింది. కాగితాలు పెన్లే లేవు, ఇప్పించు. విజయవాడ జైలులో వంశీకి 1వ నెంబర్ బ్యారెక్ గదిని ఇచ్చారు. తనకు కేటాయించిన బ్యారెక్ పై పేచీ పెట్టారు. అయితే బ్యారెక్ క్లీన్ గా లేదని తనకు మరొకటి కేటాయించాలంటూ వంశీ వీరంగం చేసినట్లు సమాచారం. ఏంటి ఈ మధ్యన క్వశ్చన్స్ అని ఎక్కువ వేస్తున్నావు? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఫోన్ చేయమంటావా? అక్కర్లేదు. అధికారులు నచ్చ చెప్పాలని ప్రయత్నించినా వంశీ ఆహం తగ్గలేదు. మిస్టర్ ఈగో ఇక్కడ అన్న ఈగోకే లోగో లాంటోడ్రా. ఆ తరువాత వారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారో మాకు అర్థం కాలేదు. భువనేశ్వరం గారిని తిట్టిండు, ఇప్పుడు మొన్న దాడి చేసిండు కాబట్టి ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేశారు. మాకు అర్థం కాలేదు. అర్థమైందా? గీతలో కృష్ణుడు చెప్పినంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఎట్లా అర్థం కాకుండా ఉంటుందిరా? చిన్న పొరపాటు మాట్లాడిన మాట వాస్తవం. మీరు ఏం చేయగలిగారు 40 రోజుల నుంచి నన్ను? మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు, అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. బాత్రూమ్ లో వెస్ట్రన్ టాయిలెట్ కావాలని పట్టుబట్టారు. ఈ రోజు నుంచి నా పనులన్నీ మీరే చేసి పెట్టాలి. నన్ను బాత్రూమ్ తీసుకెళ్ళాలి, తీసుకురావాలి. ఆ మధ్యలో పని నేనే చూసుకుంటాను. అయితే దాన్ని ఏర్పాటు చేయడం తమ వల్ల కాదని అధికారులు తేల్చి చెప్పేశారు. తీసుకెళ్లి పగటిపూట అంతా లెటర్లు అడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా,
వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. నిద్రపోవడానికి మంచం కావాలని అధికారులతో వాదనకు దిగాయి. మీరు అర్జెంట్ గా సెల్ తెరిస్తే విఐపి లెవెల్లో హాయిగా పడుకుంటాను. తనకు నడుము నొప్పి తీవ్రంగా ఉన్నందున తాను కింద పడుకోలేనని చెప్పాడు. ఈడు హాయిగా పడుకుంటాడంట. ఓ పెగ్గు ఏంట్రనివ్వండిరా. లేకపోతే ఏంట్రా, ఇదేనా నీ అత్తరులు అనుకుంటున్నావా? డాక్టర్లకు సమాచారం ఇస్తామని, వారు చెబితే ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. జైలులో ఉన్న అధికారులు వైద్యులతో వంశీకి పరీక్ష చేయించారు. నీ రిపోర్ట్లన్నీ చూశాక కాదు, క్యాన్సరా? అబ్బలేదయ్యా. మరి ఇంకేం డాక్టర్, మలేరియా ఫైలేరియా ఫిక్స్ అయ్యి డెంగ్యూ వచ్చిందా? ఆయనకు ఎలాంటి వెన్నునొప్పి లేదని వైద్యులు చెప్పడంతో మంచం ఏర్పాటు చేయలేమని వంశీకి అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇతను ఏ భాషలో అసలు ఏం చెప్తుండో నాకు అర్థమైతే, మీకేమైనా అర్థమైతే వినండి. ఇది చాలా ఈ విచిత్రమైన భాషలో చంపక మామూలుగా మానవుల భాషలో మాట్లాడు. దురదృష్టకరమైన ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కక్షపూర్తి రాజకీయాలు ఉండకూడదు. రివెంజ్ పాలిటిక్స్ ఉండకూడదు. రియలైజేషన్ పాలిటిక్స్ ఉండాలి. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. నేను చెప్తున్నా అండి, నేను రెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా తీసుకుని జైల్లో పెడితే గనక జనాలు చూసి ఊరుకుంటారా? చెప్పరా, చెప్పు. రివెంజ్ పాలిటిక్స్ అనేది ఇది మంచిది కాదు. రివెంజ్. చంద్రబాబు నాయుడు తీసుకుని జైల్లో పెట్టడం ఏంటండి? వాళ్ళు ఏం చేశాడండి ఆయన? అంటే నీది ఒక పిచ్చి తుగ్గులకు పాలన రుజువు చేసుకున్నావు. మొన్న గన్నవరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వల్లభనేని వంశీని డాడీ ఇప్పుడు ఎవరెందుకు మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా? హైదరాబాదులో వారిని అరెస్ట్ చేసినట్టుగా మీడియా ద్వారా మాకు సమాచారం అందింది. తెలిసింది చెప్పకురా. ముఖ్యంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిన కేసులో వారు ముద్దాయిగా ఉండటం, ఇది రియలైజేషన్. ఒక కేసులోనూ 2 కేసుల్లోనూ ముద్దాయిగా ఉన్నారు. కాబట్టి ఆయన అరెస్ట్ చేసినటువంటి అవకాశం లేదనే అభిప్రాయం మాకుంది. తెలియకుండా మూర్ఖుల్లాగా మాట్లాడతాం. ఫీజులు దొబ్బా. కానీ ఉదయాన్నే అరెస్ట్ చేశారనే వార్త తెలియగానే ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాక ఆశ్చర్యపోయాం, దిగ్భ్రాంతి చెందాం. నాకు ఆశ్చర్యం వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నాకు కూడా. ఈరోజు వల్లభనేని వంశీ గారు అరెస్ట్ పై అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు సార్? మంచి పనే జరిగింది. మంచి పని చేసావా? నేను ఎప్పుడు అంతేనండి. వల్లభనేని వంశీ అనే అతన్ని అలా అరెస్ట్ చేయడం తప్పులు వేదాయింది. ఇప్పుడు దాకా ఇంకా చాలా లేట్ అయింది. ఆడికి అలాగే అవ్వలేరా? నాకైతే మాత్రం కొడాలని అతను కూడా అసలు ఫస్ట్ అతన్ని అరెస్ట్ చేయాలి. అరే నేను మా ఆవిడికి ఎదవలా కనిపిస్తున్నానంటే ఓకే, నీకు అట్టా కనిపిస్తున్నానా? ఎదవ ఎవరికైనా ఎదువే కదా సార్. ఆయన తిట్టిన బూతులు కానీ తిట్టిన దాటానికి ఫస్ట్ ఆయనే చేయాలి. ఈ తడవ ఆయనకు కూడా కొడాలని అనే అతను కూడా ఉంటుంది ఇలాంటిది. నెక్స్ట్ నువ్వేరా? 1 minute ఆశీర్వదించండి మావయ్య.